బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు తెలంగాణ హైకోర్టులో సినిమా రేట్ల పెంపు, అదనపు షోస్ ప్రదర్శనల పిటిషన్లపై విచారణ జరగనుంది. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ చిత్రాల నిర్మాతలపై టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఇక టికెట్ ధరల పెంపు, అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు. అయితే టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపున న్యాయవాదులు పిటిషన్లు కోరారు. సినిమాల విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసు నుండి విచారణకు రానుంది. నేడు తెలంగాణ హైకోర్టులో సినిమా రేట్ల పెంపు, అదనపు షోస్ ప్రదర్శనల పిటిషన్లపై విచారణ జరగనుంది. దీని గురించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ రాణి అందిస్తారు. రాణి, మొన్నటికి మొన్న చూసుకుంటే అఖండ 2 విషయంలో కూడా ఇలాంటి వ్యవహారంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో దానికి సంబంధించినటువంటి నిర్మాతలు ఎదుర్కొన్న సమస్యను బట్టి ప్రస్తుతం రేపు సంక్రాంతికి రిలీజ్ అయ్యేటువంటి ఇటు చిరంజీవి, ఇటు పక్క చూస్తే ప్రభాస్ సినిమాల విషయంలో కూడా ఇటు నిర్మాతలపై టికెట్ ధరలు, అదనపు షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, మనం చూసుకున్నట్లయితే ఇటు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్ అలాగే చిరంజీవి గారు నటించిన సినిమాల టికెట్ రేట్లపై అయితే పెంపునికి కూడా విచారణ ఈ రోజు జరగనుంది. ఎందుకంటే ఈ హెవీ బడ్జెట్ తో తీసిన సినిమాలకి ఈ టికెట్ రేట్లు పెంచితేనే ఆ బడ్జెట్ అనేది రికవరీ అవుతుంది. కాబట్టి నిర్మాతలు కూడా ఈ పెద్ద సినిమాలకి, ప్రత్యేకించి సంక్రాంతి సినిమాలకి స్పెషల్ షోలు కావచ్చు, అలాగే టికెట్ రేట్లు కావచ్చు పెంపుపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే దానికోసం వాళ్ళు పర్మిషన్లు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉందనే చెప్పాలి. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత నుంచి, ఈ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఈ స్పెషల్ షోలు అలాగే టికెట్ రేట్లు కూడా ఈ పెంచేది లేదు అని తెలంగాణ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయానికి ఇప్పటి వరకు కూడా కట్టుబడి ఉందని చెప్పుకోవచ్చు. మధ్యలో అఖండాకి ఒక పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా వెంటనే ఆ పర్మిషన్ ని విత్డ్రా చేసుకుంటూ కూడా వెంటనే ఉత్తర్వులు కూడా జారీ చేయడం, ఆ సినిమాకి అఖండ 2 సినిమాకి కూడా అదే రీతిలో నష్టం కూడా కలిగించే విధంగా కూడా ఈ టికెట్ రేట్లు వ్యవహరించాయని చెప్పాలి. అటు ఏపీ గవర్నమెంట్ అయితే స్పెషల్ షోలకి అలాగే టికెట్ రేట్లు పెంపునికి అయితే ప్రతి సినిమాకి కూడా ప్రత్యేకించి పెద్ద సినిమాలకి ముందుగా వాళ్ళు ఒక బాటనైతే వేస్తున్నారు, పర్మిషన్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ కి వచ్చేటప్పటికి కూడా ప్రతి సినిమాకి కూడా వీళ్ళు ఎదుర్కొంటున్న ఒక సమస్యగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకించి సంక్రాంతికి విడుదల కాబోతున్న 2 భారీ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఊహించని న్యాయపరమైన చిక్కులైతే ఆ సినిమాలకి ఎదురయ్యాయని చెప్పుకోవాలి. అటు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ కావచ్చు, ఇటు మెగాస్టార్ చిరంజీవి అలాగే వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రాలు కావచ్చు, ఇటు టికెట్ ధరలకు అలాగే స్పెషల్ షోస్ ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సంక్రాంతి పండుగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన ఈ పెద్ద సినిమాలకు హైకోర్టులో చుక్కెదురైందని చెప్పొచ్చు. ఈ టికెట్ ధరల పెంపు అలాగే ఈ స్పెషల్ షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతిని నిరాకరిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అటు హైకోర్టును ఆశ్రయించారు 2 చిత్ర నిర్మాతలు. ఈ భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రాలకు సాధారణ ధరలతో వసూలు రాబట్టడం చాలా కష్టమని, కాబట్టి ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ కూడా డివిజన్ బెంచ్ కు ఒక అపీల్ కూడా చేయడం జరిగింది. తమ చిత్రాలకు సంబంధించి ఏవైతే ఈ టికెట్ ధరలు పెంపు మరియు అలాగే అదనపు షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని, ఈ విజ్ఞప్తిని దయచేసి ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కూడా పిటిషన్లు కోరడం జరిగింది. కాబట్టి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసు నేడు విచారణకు రానుంది. ఇంకా ఇప్పుడు రాజాసాబ్ చూసుకున్నట్లయితే 9వ తారీఖు రిలీజ్ డేట్ ని అయితే వాళ్ళు ప్రకటించేశారు. కాబట్టి ముందు రోజు నుంచి ప్రీమియర్ షోలు కావచ్చు, స్పెషల్ షోలు కావచ్చు ప్రదర్శించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం ఎలా తీసుకుంటది, టికెట్ రేట్లు పెంచుతుందా, స్పెషల్ షోస్ కి తెలంగాణలో ఎలో ఇస్తుందా అనే దాని పట్ల కొంచెం ఆలోచన కూడా మొదలైందని చెప్పాలి. అలాగే 12వ తారీఖున మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 11వ తారీఖు ఈ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి ఈ తీర్పు ఈ 2 సినిమాలకి ఊరట లభించేలా ఉంటుందా, అసలు తెలంగాణ గవర్నమెంట్ అలాగే ఈ కోర్టు తరపున న్యాయవాదులు ఎలా స్పందిస్తారు అనే దాని పట్ల కూడా ఇప్పుడు నిర్మాతలు ఆశావహంగా చూస్తున్నారని చెప్పాలి.
ఇప్పుడు నేడు హైకోర్టులో జరిగే విచారణపై చిత్ర నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టు సానుకూలంగా స్పందించి ఒకవేళ టికెట్ ధరలు పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు స్వాగతిస్తే మాత్రం అటు నిర్మాతలకు, ఇటు పంపిణీదారులకు, ఇటు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వాళ్ళకి కూడా భారీ నష్టాలు తప్పదని కూడా ఇటు ట్రేడ్ వర్గాలు కూడా అంచనా ఆల్రెడీ వేసేస్తున్నాయి. కాబట్టి నేడు జరగబోయే విచారణలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని ఒక టెన్షన్ వాతావరణం అయితే అటు నిర్మాతలతో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా ఉంది. ఎందుకంటే యుఎస్ లాంటి దేశాల్లో కూడా ₹1,00,000 పెట్టి స్పెషల్ షోలు కొనుక్కున్నారు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎందుకు తెలంగాణ గవర్నమెంటే ఈ విషయంలో పర్టికులర్ గా ఉంటుంది అనే నేపథ్యంలో అటు నిర్మాతలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎఫ్డీసీ చైర్మన్ తో కలిసి ఇటు డిస్కషన్స్ కూడా స్టార్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమాలకి, ప్రత్యేకించి సంక్రాంతి సినిమాలకి టికెట్ ధరలు పెంచితే గానీ అవి లాభాల బాట పట్టే అవకాశం మనకి కనిపించట్లేదు రహీం. అంటే రాణి, ఇటు పక్క చూస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయం తెలుసు. టికెట్ల రేట్ల విషయంలో ఒకవేళ దాని మీద వచ్చే లాభాలు అయితే సినీ కార్మికులకు కూడా 20% వరకు ఇవ్వాలన్నట్టు కూడా ప్రపోజల్ పెట్టారు. దాంట్లో భాగంగా ఇటు చూస్తే ప్రభుత్వం సైడ్ నుంచి కూడా పెద్దగా సహకారం అందేలా కనబట్టలేదు ఈసారి. అంటే జరిగిన పరిణామాలు, వరుసగా జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే దాదాపు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిద్దా, దీని గురించి సానుకూలంగా స్పందించిద్దా అనే అవకాశం అయితే కనబట్టలేదు. ఇటు పక్క కోర్టు చూస్తే కోర్టే దాదాపుగా ఇలాంటి విషయంలో కండిషన్స్ పెడుతూ రేట్ల విషయంలో చేసినటువంటి ఏదైతే దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి క్రమంలో జడ్జిమెంట్ని కూడా మళ్ళీ పెంచుకోండి అనేటువంటి అవకాశం ఇచ్చే అవకాశాలు అయితే దాదాపుగా కనబట్టలేదు. మళ్ళీ దీనికి సంబంధించి ఎటువంటి ఆశతో ముందుకెళ్లాలనుకుంటున్నారు నిర్మాతలు? దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఏమైనా మాట్లాడారా నిర్మాతలతో? పర్టికులర్ గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అలాగే రేవంత్ సర్కార్ విషయానికి వస్తే వాళ్ళు సర్కార్ తరపు నుంచి కరాఖండిగా వాళ్ళు చెప్పేశారు టికెట్ రేట్లు పెంచేది లేదు. అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆయన పదే పదే చెప్తుంది ఏంటంటే మీరు ఈ హెవీ బడ్జెట్ తో సినిమాలు చేయడం, వేరే వేరే ఊర్లకు వెళ్ళి చేయడం, అలాగే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళి చేయడం ఇవన్నీ కూడా మానుకుంటే బడ్జెట్ అనేది ఒక కంట్రోల్లో ఉంటది. ఇక్కడే మీరు షూటింగ్లు చేసినట్లయితే ఇటు సినీ కార్మికులకి మీరు ఉపయోగపడతారు, అలాగే మీ బడ్జెట్ కూడా తగ్గుతుంది. కేవలం రెమ్యూనరేషన్ లో కూడా కాస్త పర్సంటేజ్ తగ్గించినట్లయితే మీరు ఇంకా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తారు. అప్పుడు టికెట్ రేట్లు పెంచిన అవసరం లేదు, దానికోసం మీరు ప్రయాస పడాల్సిన అవసరం లేదు అని కూడా పదే పదే సర్కార్ చెప్తున్న నేపథ్యంలో ఇటు నిర్మాతలు మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా వాళ్ళు హెవీ బడ్జెట్ సినిమాలు తీసేయడం, అలాగే సినిమాలు తీసిన తర్వాత దాన్ని రికవరీ చేసుకునే పద్ధతిలో ఈ టికెట్ పెంపునకు ఇటు కోర్టులను ఆశ్రయించడం, ప్రభుత్వంకి వెళ్ళి వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్ గా. కానీ నిర్మాతలు మాత్రం ఇప్పుడు వాళ్ళు పదే పదే టెన్షన్ పడుతుంది ఏంటంటే మార్జిన్ విషయాల్లో, అలాగే ఈ హెవీ బడ్జెట్ విషయంలో వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ మేము తీసేసుకున్న నిర్ణయాలు కాబట్టి ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి మేము దాన్ని మార్చలేము. ఇప్పటికైనా అంటే కొన్ని సినిమాలకు గనక మీరు ఇవన్నీ రేట్లు పెంచినట్లయితే వచ్చే సినిమాలకి మేము ఈ బడ్జెట్ కంట్రోలింగ్ అనేది మేము చేసుకుంటామని అటు నిర్మాతల వైపు నుంచి కూడా వస్తున్న మాటగా వినిపిస్తుంది. ఇంటర్నల్ గా నిర్మాతలు ఎవరైతే బడా నిర్మాతలు ఉన్నారో టాలీవుడ్ లో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఒక డిస్కషన్ ప్యానెల్ పెట్టుకొని డిస్కషన్స్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. బడ్జెట్ ఈ సంవత్సరం ప్రత్యేకించి 2026 సంవత్సరంలో సినిమా బడ్జెట్ అనేది ఏ విధంగా తగ్గించవచ్చు, షూటింగ్లు 2 తెలుగు రాష్ట్రాల్లో చేసుకున్నట్లయితే బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది, అవసరమైతే తప్పించి అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ప్రత్యేకించి ఈ సంవత్సరం. కాబట్టి ఇప్పటి వరకు షూటింగ్ జరిగిపోయిన సినిమాలకి దయచేసి ఈ టికెట్ రేట్లు పెంచితే బాగుండు అనే అంశంలో కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైతే ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్ కి వారధిగా ఉన్న దిల్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా ఈ సంక్రాంతి సినిమాల బరిలో ఉన్నారు. కాబట్టి మరి ఈ తీర్పు అనేది ఎలా వస్తుంది, నిర్మాతలు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దాని పట్ల కూడా ఆశావహంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారనే ఇదైతే మనకు కనిపిస్తుంది రహీం.